బ్రేకింగ్ న్యూస్. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరోసారి షాక్ తగిలింది. రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన ఆయన కాన్వేని పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే ఆయన కాన్వే వెనకాల కేవలం 3 వాహనాలు మాత్రమే ఉండాలని చెప్పేసి పోలీసులు వారికి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అనుమతిస్తే కారులో గుంటూరుకు బయలుదేరుతా, లేదంటే పాదయాత్ర చేస్తా అని చెప్పేసి ఆయనైతే తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు. అంబటి వాహనం వెనక 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం బయలుదేరిన వెంటనే కాన్వేగా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళ్తా, లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళ్తా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడుతున్నారు. 18 రోజులు రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఈ తరహా దాష్టికం చేయడం సరికాదంటున్నారు అంబటి రాంబాబు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు అంటూ ధ్వజమెత్తుతున్నారు. తన ఇల్లును పగలగొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళ్తున్నానని, మీరు కారులో వెళ్ళడానికి అనుమతిస్తే కారులో వెళ్తాను, లేదంటే పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబుకు అడుగడుగున పోలీసులు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంబటి కాన్వాయ్ను పదే అడ్డుకుంటున్నారు, చెక్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అయితే పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి 100 మీటర్లకు ఒకసారి కాన్వాయ్లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హోంశాఖకు ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ హోంశాఖ కూడా కూటమి పాలనలోనే ఉంది, కూటమి చేతిలో ఉంది. ఇక ఎవరికి అభ్యర్థించుకోవాలి, ఎవరిని అడగాలని చెప్పేసి అంబటి రాంబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.